హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో వచ్చాను. ఈరోజు మంగళవారము మనం పెద్దవాడ దగ్గర ఉన్న జమ్ములమ్మ పండుగ చేస్తున్నాము. నేను ఫ్యామిలీతో వెళ్ళి జమ్ములమ్మ పండుగ చేయడానికి ఈరోజు వెళ్తున్నాను. ఈ యొక్క జమ్ములమ్మ గుడికి వెళ్ళే దారి ఇది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జమ్ములమ్మ గుడికి దగ్గరికి వచ్చాము. జమ్ములమ్మ గుడి ఆడ కనిపించే వేప చెట్టు కనిపించే దగ్గరనే జమ్ములమ్మ గుడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం వచ్చేసాము జమ్ములమ్మ గుడి దగ్గరికి. జనాలు చాలా మంది వచ్చారు. ఈ యొక్క మంగళవారం రోజు జమ్ములమ్మ పండుగ చేయడానికి చాలా మంది కార్లలో, బైక్ల మీద, ఎద్దుల బండ్ల మీద ఇలా ప్రతి ఒక్క భక్తుడు జమ్ములమ్మ పండుగ చేయడానికి చేశారు. మేము కూడా పండుగ జమ్ములమ్మ పండుగ చేద్దామని చెప్పి వచ్చేసాము. జన సమూహం చాలా ఉంది. నేను వాటర్ తీసుకుపోవడానికి వచ్చాను. ఇప్పుడు దగడపల్లి నుంచి కూడా చాలా మంది వచ్చారు జమ్ములమ్మ పండుగ చేయడానికి. అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఈ యొక్క జమ్ములమ్మ పండుగ చేయడానికి పెద్దవాడ దగ్గర ఉన్న జమ్ములమ్మ గుడి దగ్గరికి వచ్చేసారు. ఎప్పుడు వచ్చినావు? ఇంతల జమ్ములమ్మ గుడి కాడికి పొద్దుగాల వచ్చి అయిపోయిందా జమ్లాంగ్ వచ్చినా కళ్ళు జమ్లాంగ్ వచ్చినా. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా కదిలి వచ్చి ముగశిర కార్తీ సమయంలో జమ్ములమ్మ పండుగ చేస్తారు. పున్నం కంటే ముందు ప్రతి గ్రామం నుంచి కంపల్సరీ వచ్చి చేస్తుంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మ యొక్క దీవెనలు పొంది అమ్మకు నైవేద్యంగా ప్రసాదం అందించి ఈ యొక్క భక్తులు వారి వారి గ్రామాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న జమ్ములమ్మ పండుగకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ యొక్క పండుగకు వచ్చి ఎంతో సంబరంగా, ఎంతో ఉత్సాహంగా అమ్మకు నైవేద్యాన్ని ప్రసాదంగా అందించి వారి వారి బంధుమిత్రులతో కలిసి ఈ యొక్క జమ్ములమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఎద్దుల బండ్ల మీద, తర్వాత బైకులు, ఆటోలు, ఎవరికి వీలైన వాహనం మీద వాళ్ళు వచ్చి ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడే కోడిని కోయటం కానీ, వాటిని కొట్టివ్వడం కానీ జరుగుతుంది. వాళ్ళే కూర్చున్నగా ఉన్నక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా జమ్ములమ్మ పండుగకు వెళ్ళారా? ఇక్కడ కోడిని కొట్టివ్వడం జరుగుతుంది. అమ్మవారికి కట్టెల పొయ్యి మీద ప్రసాదాన్ని, నైవేద్యాన్ని తయారు చేస్తున్నాము. మేము ప్రకృతి సిద్ధంగా అందించిన కట్టెల మంటతోటి అమ్మవారికి ప్రసాదాన్ని వండుతున్నాం. నేను మా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చేసిన జమ్ములమ్మ పండుగ చేద్దామని. అవి మోతుగా ఆకులతో దొప్ప కుట్టడం జరుగుతుంది అమ్మవారికి ప్రసాదం తీసుకుపోవడానికి. అందులోనే అంటే మనము ప్లేట్లలో తీసుకపోతే అమ్మవారికి ఎంగిలి అవుతుందని చెప్పి ప్రకృతి సిద్ధంగా వచ్చిన మోతుగా ఆకులతోటి దొప్ప రూపంలో, అంటే ఒక కప్పు రూపంలో తయారు చేసి ఆ యొక్క కప్పులో, ఆ యొక్క దొప్పలో ప్రసాదాన్ని, అమ్మవారి యొక్క నైవేద్యాన్ని అందులో తీసుకొని అమ్మవారికి ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలా మీకు కుట్టడం వచ్చా? మోతుగాకులతో అలా తయారు చేయడం చాలా అమోఘం కదా. అమ్మవారి దగ్గర పోవాలంటే మనం తమలపాకును కంకణంగా కట్టాలి. ఇప్పుడు మనం తమలపాకును కంకణంగా కడుతున్నాము. ఇది మా చిన్నోడికి, కళ్యాణ్ కుమార్కి. ఇది ఇంకా నా కంకణం కట్టలేదు. రైట్.
ఓకే, కంకణాలు రెడీ అయినవి. కంకణాలు మా చేతులకు కట్టుకొని అమ్మవారికి నైవేద్యం తీసుకుపోయే టైం దగ్గరలో పడింది. అగ్నితోటి అమ్మవారికి ప్రసాదాలు శేఖర్ ఇతను జనాలు చాలా మంది వచ్చారు. ఇది పున్నం కంటే ముందు కాబట్టి అందరూ పున్నం కంటే ముందే ఎక్కువ మంది వచ్చి చేస్తారు. అమ్మవారి యొక్క బోనం కుండకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టడం జరుగుతుంది. అమ్మవారికి మట్టి కుండ అయినటువంటి కుండకు సున్నంతో కింద పైన కంఠం దగ్గర కింద సున్నంతో అలా పెయింట్ లాగా వేసి తర్వాత మధ్యలో పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టుకొని యొక్క పెబ్బర్లు తర్వాత కుంకుమ, చింతపులుసు, ఉల్లిగడ్డ, కంకణాలు, యొక్క దొప్పలు, కంకణాలు అన్ని రెడీ అయినాయి. వీటిని మనం కళ్ళు కూడా అమ్మవారికి ముంతలో కళ్ళు తీసుకుపోవాలి. అయితే ముంత ఉన్న వాళ్ళకు ముంతలు తీసుకోవాలి, లేని వాళ్ళు డబ్బాలలో తీసుకుపోతారు కళ్ళును అమ్మవారికి నైవేద్యంగా. కుడుములు అంటారు. ఇక్కడికి వచ్చినాకనే పెబ్బర్లు ఉడకబెట్టుకోవాలి, అందులో కుడుములాగా తయారు చేసుకుని పెట్టుకోవాలి. కంపల్సరీ అమ్మవారి దగ్గర తీసుకుపోవాల్సిన జమలమ్మ పండుగ చేయాల్సిన వాళ్ళు తీసుకుపోవాల్సిన సామాన్ ఏంటంటే అమ్మవారికి చీర, పెబ్బర్లు, కుడుములు, బోనం కుండ, పసుపు కుంకుమ, తర్వాత ఉదికడ్డీలు, తర్వాత చింతపులుసు, చింతపండు, కొబ్బరికాయ, తర్వాత మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి కట్టెలు, అగ్గిపెట్టె, తర్వాత దారాలు కట్టాలి కాబట్టి దారము, తమలపాకులు కంకణం కట్టుకోవాలి కాబట్టి తమలపాకులు, తర్వాత అమ్మవారికి కావాల్సిన కళ్ళు, తర్వాత ఇలా ప్రతిదీ మర్చిపోకుండా తీసుకోవాలి. తర్వాత రైస్ ఇంత ఇక్కడికి వెళ్ళి అమ్మవారికి రైస్ వండుకొని ఇలా మర్చిపోకుండా ప్రతిదీ తీసుకెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాక మర్చిపోతే మళ్ళీ మనం అవన్నీ తీసుకొచ్చుకోవడానికి టైం కుదరదు కాబట్టి ముందే మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడే అన్నిటికన్నీ 1-2 సార్లు గుర్తు చేసుకొని అన్నీ మర్చిపోకుండా తీసుకుపోవాలి. కంకణం కట్టుకుంటున్నావా? కట్టుకో సైజు పెట్టు నాన్న. చూపెట్టు ఇక్కడ చూపెట్టు ఇట్ట. రైట్, అమ్మవారి నైవేద్యం కంప్లీట్ అయింది. అమ్మవారి దగ్గర తీసుకుపోవాలి. ఇప్పుడు మా అబ్బాయి మొక్కుతున్నాడు. చూడు ఏం మొక్కుతున్నావు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, అమ్మవారి యొక్క నైవేద్యం కంప్లీట్ అయింది. ఇప్పుడు అమ్మవారి దగ్గర తీసుకెళ్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా జమలామకి వెళ్ళారా? అంటే జమలామ ఎలా పండుగ చేశారు కామెంట్లో తెలియజేయండి. మేమైతే బ్రహ్మాండంగా చేస్తున్నాం ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. తిరుగుతుందా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము. కోడి ప్రసాదాన్ని నైవేద్యాన్ని పట్టుకొని అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఈ యొక్క ప్రసాదాన్ని, యొక్క కోడిని నైవేద్యంగా సమర్పించి
అమ్మవారి యొక్క దీవెనలు పొందాలని, అమ్మవారి దీవెనలు, అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారిని దర్శించుకొని హాయ్ ఫ్రెండ్స్, అమ్మవారికి నైవేద్యం కార్యం కలుస్తున్నాం. ఎన్ని సంపాదిస్తారా ఈరోజు? మన ఊరు వాళ్ళు చాలా మంది వచ్చారు ఈ యొక్క జమ్మలమ్మ పండుగ చేయడానికి. ఈరోజు పున్నమి కంటే ముందు రోజు కాబట్టి మన ఊరు వాళ్ళు కలిచారు ఇక్కడ. ఓకే, వచ్చిన పని అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం పెట్టినాం, ఇంటికి బయలుదేరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.